నమస్కారం. హ్యాపీ బర్త్డే. సుబ్బారావా, ఏటా దిక్కులు చూడటం? ఎవరికి ఏటి తక్కువ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. ఎవరి దగ్గర మాట రాకూడదు. ఎలాగెలగా? హలో జగదాంబ గారు. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం నాన్న ఎప్పుడు లేంది ఇలా ఫంక్షన్ తీసుకొచ్చావు? జగదాంబకి సినిమా చూపెట్టాలి కదమ్మా. అడుగో వచ్చాడు నా అల్లావుద్దీన్ అద్భుత దీపం. హాయ్. హాయ్. నువ్వెందుకు చేయి ఊపుతున్నావు? ఖాళీగా ఉంది కదా అని ఊపుతున్నాను. చంక చిరిగింది ఇక్కడ. ఏంటి అల్లుడు గారు ఎక్కడే నుంచుండిపోయారు? ఈ ఫంక్షన్ మీరే హీరో. రండి చెప్తాను. ఎందుకు మామయ్య? ఇదిగో నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోబోయే ముందు అమ్మాయితో మీరు కాసేపు స్టెప్స్ వేయండి. ఎంజాయ్ అవర్ సెల్ఫ్. కవర్ చేయి. వాట్ బేబీ? You stupid. yes సూపర్. Hey, Mister. I'm Mahesh. Mahesh Babu. రేయ్, నీ చేయబు. ఐమ్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. Nice to meet you. గ్లాస్ టు మీట్ యూ. Okay. అక్కడ ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. ఎవరా? సమంత. నన్న? అల్లుడు గారు విస్కీ తీసుకుంటారా? నో నో, నేను పాలు తప్ప ఏం తాగనండి. క్షమించండి, నేను విస్కీ తప్ప ఏమీ తాగను. మీరు డైలీ తాగుతారా మామయ్య? అప్పుడప్పుడు మానేస్తాను. ఈడేంటి పార్టీలో రిచ్ కవరింగ్ ఇస్తున్నాడు? అంటే ఏదో ఉంది. నా రికవరీకి ఇదే కరెక్ట్ టైం. సార్, వీటేంటి? మా ముత్తాతకి మందులు కొనకి 1000 రూపాయలు ఇస్తా అన్నారు కదా సార్. ఎప్పుడు? అప్పుడు అనుంటాడు అల్లుడు, ఇచ్చేయి. మీరు మహానుభావులు సార్, మీరు గ్రేట్ సార్. మీరు ఎంత గొప్పవారంటే నోట్లో మాటలు లేవు సార్. మీ జాలి చూస్తుంటే నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి సార్. మీ ముత్తాత ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అల్లుడు గారు మీరు చేసిన దానాల్లో ఇది ఒక కాకిరెట్ట అని వాడికి ఏం తెలుసు? అల్లుడు గారు కంట్రోల్ చేసుకుంటారు, స్థితప్రజ్ఞుడు. ఏంటి వాసన రాగానే చేయలిపోవటమేనా? కుట్టు త్వరగా. పర్ఫెక్ట్. ఎవరు చూడలేదు కదా? ఓటు అద్దెకి తెచ్చారా? నిజం చెప్పనా, ఈ డ్రెస్ నువ్వు చాలా బాగున్నావు. నిజం చెప్తున్నా. బాగున్నారా? ఏమైందిరా? చక్కెర వచ్చింది. లిక్కర్ కాదు. ఈ చక్కెర కూడా ఒకటి ఉండు. చక్కెర లిక్కర్ చక్కెర లిక్కర్.
ఇదే కరెక్ట్. తీసుకో ఇంకేంటి విశేషాలు? ఈ సుబ్బారావు ఏడు వెళ్ళిపోనాడు. సుబ్బారావా, సుబ్బారావు గారు అని పిలువు జగదాంబ. ఎలగెలగా ఆ సూపేటి, ఆ మాట ఏంటి, ఈ వాలకం ఏంటి? మందేసుకని పిచ్చెక్కేసినదేటి సుబ్బారావా? పిచ్చెక్కబోయేది నీకు జగదాంబ. ఆ ఏకవచనం ఏంట్రా? ఉద్యోగం పీకేగలను జాగ్రత్త. ఎలగెలగెలగా ఇది పెద్ద కలెక్టర్ ఉద్యోగం. మరి నీ ఉద్యోగం ఎంత, నువ్వెంత? అరిటాకుల కట్ట నిలబెట్టి నిలువు నా కొంట. ఏయ్! ఏయ్! తక్కువలో కోటీశ్వరుని అల్లుడిని చేసుకున్న నీకే ఎంతుంటే కోట్లకు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అల్లుడు నాకెంత ఉండాలి? చూస్తావా నా బంగారు కొండను? అల్లుడు ఎంట్రీ ఇచ్చుకో. ఏదో పెంట పెట్టాడు మీ నాన్న. ఇతనే నా అల్లుడు. నీ అల్లుడు ఏటీఎం లాంటోడు. ఎప్పుడైనా డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. నా అల్లుడు రిజర్వ్ బ్యాంక్ లాంటోడు. ఖాళీ అయ్యే సమస్య లేదు. నా అల్లుడు ఎవరో తెలిస్తే నీ కాళ్ళ కింద భూమి బద్దలైపోద్ది జగదాంబ. ఏంటి? నా అల్లుడు ఎవరో తెలుసా? కళానికేతన్ గ్రూప్ ఆఫ్ షాపింగ్ మాల్స్ చైర్మన్. కళానికేతన్ చైర్మన్. ఏ అనుమానమా? అయితే మరి నేనెవరిని? ఓ నువ్వా? ఏంటల్లుడు ఈ పెచ్చోడు ఎక్కడికి వచ్చాడు? నేను పిచ్చాడిని ఏంట్రా పిచ్చెదవా? ఆ? చెప్పవయ్యా బుచ్చి, ఎవరికి పిచ్చి? మీకు నేనెవరిని? మీరు కళానికేతన్ చైర్మన్ సార్. నువ్వెవరు? దాంట్లో పనిచేసే సేల్స్ మెన్ సార్. చెప్పా పిచ్చోడికి. అవును మామయ్య, ఆయన అసలైన ఓనరు. నేను సేల్స్ మన్ని. అల్లుడు అవును నాన్న, మేమిద్దరం నీకు అబద్ధం చెప్పాం. అబద్ధం చెప్పాం. సార్ అది మనిషి నాకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానవ అభిమానం, రోషం, పౌరుషం ఉండాలయ్యా. అర్థమైంది సార్. నా ఉద్యోగం పీకేశారు అంతేగా? ఎస్. ఎస్, ఇచ్చినట్టు ఇస్తాడు, లాగేసుకుంటాడు. భూమి బద్దలైందా సుబ్బారావా? అమ్మా తప్పైపోయింది, క్షమించండి అమ్మా. జరిగిందంతా ఉత్తిదే అనుకోండి. రేపటి నుంచి ఉద్యోగానికి కరెక్ట్గా వచ్చేస్తాను. నీ ఉద్యోగం పీకేసి అరగంట అయింది సుబ్బారావా. ఎలగెలగా అలాగలగా మామయ్య నాన్న సారీ నాన్న, నిన్ను మోసం చేయాలని కాదు. పెళ్ళయ్యాక నువ్వు సర్దుకుపోతావు అనుకున్నావు, ఇలా అవుతుంది అనుకోలేదు. అదిగో లారీ, నేను చచ్చిపోతాను. నాన్న ప్లీజ్. Come on. Hit me. Kill me. బైక్ లో సౌండ్ రాలేదేంటి? నాన్న వద్దు నాన్న ప్లీజ్. నా చావు నన్ను చావనివ్వండి. ఆ జగదాంబ ముందు నా పరువు పంచర్ అయిపోయింది. పంచర్ అయితే ప్యాచీలు వేసుకోవాలి కానీ ఇలా పోతానని పేచి పెడితే ఎలా? నువ్వు మాట్లాడకు. నా కూతుర్ని పడేసి నా ఇంటి అల్లుడు కావాలని స్కెచ్ చేసావు. అవును, తమరు పెద్ద బిల్ గేట్స్. మరి మీ ఇంటి అల్లుడు కావాలని స్కెచ్ చేసాం. ఆయన నేను స్కెచ్ చేయలేదు, పడేయలేదు, నేనే పడిపోయాను. అదిగో కరెంట్ వైర్. బుచ్చి నాన్న, అయ్యో నాన్న, నేను చచ్చిపోతున్నాను. నేను చచ్చిపోయా. అది కేబుల్ వైర్, దాన్ని పట్టుకుంటే చచ్చిన చావరు. నాన్న నేను మీ రక్తం పంచుకు పుట్టిన దాన్ని. నాకు మీకున్న పౌరుషమే ఉంది. మీకు డబ్బున్నవాడే అల్లుడు కావాలి, అంతేగా? కాంపిటీషన్ వదిలేస్తుంది. ఏ షాపింగ్ మాల్ కి బుచ్చి ఓనర్ కాదని నువ్వు చనిపోవాలనుకుంటున్నావో, అంతకంటే పెద్ద షాపింగ్ మాల్ కి ఓనర్ అయ్యొచ్చి సగర్వంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు నా బుచ్చి. ఇది నా ఛాలెంజ్. కొంచెం టైం ఇవ్వు. 50-60 సంవత్సరాలు సరిపోతుందమ్మా. అక్కర్లేదు, 6 నెలల్లోనే అంబానీలో కోటీశ్వరుడు అయ్యొచ్చి నీ చేత కాళ్ళు కడిగించుకుంటాడు నా బుచ్చి. నేనా? అవును, మన ప్రేమ నిన్ను గెలిపిస్తుంది బుజ్జి, గెలిపిస్తుంది. నువ్వు ఆంజనేయ టైపు. నీ శక్తి నీకు తెలియదు బుజ్జి, తెలియదు. నా కోసం నువ్వు కోటేశ్వరుడు అవుతున్నావు బుజ్జి, అవుతున్నావు అంతే. అవును, నేను కోటేశ్వరుడిని అవుతున్నాను అంతే అంతే. అలా జరగకపోతే మీ అమ్మాయి మీరు చూపించిన వాడితోనే తలంచి తాళి కట్టించుకుంటుంది సుబ్బారావు గారు. 6 నెలల తర్వాత షాపింగ్ మాల్ ఓనర్ అయి వస్తాను, మిమ్మల్ని మామయ్య అని పిలుస్తాను. ఇదే మా ఛాలెంజ్. ఏంటి 6 నెలల్లో షాపింగ్ మాల్ వారన్ అవుతాను ఛాలెంజ్ చేసేవా? అంటే ఆ టైంలో ఆ ఎమోషన్ అలాంటిది. ఎమోషన్ లో ఛాలెంజ్ చేయడానికి నువ్వు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవా, కొండపిల్లరా సినిమాలో వెంకటేశ్వా, కెవ్వు కేకలో నరేష్. నరేష్ అయితే ఛాలెంజ్ చేయకూడదా? ఒకే బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో కోట్లు సంపాదించకూడదా? కూడదా అంటే కూడొచ్చు అనుకో, కానీ ఎలా? అందుకే మొదలు పెట్టా. ఏంటి దొంగతనాలా? పాట. ఓ బ్యాక్గ్రౌండ్ సార్.